ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మీ అందరికీ ఈరోజు ఎంతో ఆసక్తికరమైన, ఎంతో శక్తివంతమైన మాటను చెప్పబోతున్నాను. మరైతే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా ఎంతో విశ్లేషణాత్మకంగా దేవుని ప్రేరణతో మాత్రమే నేను చేస్తున్న ఈ వీడియోలకు మీ ఆదరణ లభిస్తుంది. అందుకు గాను కృతజ్ఞతలు మీకు తెలుపుకుంటూ, మరి నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా వీక్షించకపోతే వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి పరలోక ప్రార్థనలో మీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ఎందుకు అంటారు యేసుక్రీస్తు? మరి దీనిని బైబిల్ ఆధారంగా మనం అర్థం చేసుకున్నట్లయితే మత్తయి 6:9 మా పరలోకపు తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. దేవుని నామము ఇప్పటి వరకు అపవిత్రమైందా? కాదు కదా. మరి దేవుని నామము ఎప్పుడు పరిశుద్ధమైనదే. కీర్తనలు 99:3 మనం గమనించినట్లయితే ఆయన నామము పరిశుద్ధము. అయితే మరి ఎందుకు ఇలా ప్రార్థించమన్నారు అంటే దీని అసలు అర్థం ఇదే. మీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటే మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుని నామము మహిమ పొందాలి అని మనం కోరుతున్నాము కదా. ఇది దేవుని కోసం కాదు, మన మార్పు కోసం. ఇంకా లోతైన విశ్లేషణలోకి వెళ్తే, ప్రభువా, మేము మిమ్మల్ని తక్కువ చేయకుండా ఉండాలి. మీ నామానికి అపకీర్తి తెచ్చేలా జీవించకూడదు. మా జీవితం చూసి ప్రజలు దేవుడు నిజంగా పరిశుద్ధుడు అని చెప్పాలి. మరి పాత నిబంధనలో యెహెజ్కేలు 36:23 గమనించినట్లయితే, జనుల మధ్య అపవిత్రమైపోయిన నా గొప్ప నామమును నేను పరిశుద్ధపరచుదును. అంటే దేవుని ప్రజల ప్రవర్తన వల్ల దేవుని నామము అపవిత్రమైంది. అందుకే యేసుక్రీస్తు మొదట ఇదే చెప్పారు. పరలోక ప్రార్థనలో గమనించండి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం నెరవేరునుగాక. అంటే మన అవసరాల కన్నా ముందు దేవుని మహిమపరచడం చాలా ముఖ్యము అని ఇక్కడ చెప్తున్నారు కదా. మరి దేవుని నామం పరిశుద్ధమే, కానీ మన జీవితం దానిని మహిమపరచగలదా లేదా అపకీర్తి చేయగలదా అనేది మన ఆత్మీయ మాటలపైన, మన ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. మరి మన మాటలు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాయా? మన జీవితాలు చూసి ఎవరికైనా దేవునిపైన గౌరవం పెరుగుతుందా మరి అనేది మనము విశ్లేషణాత్మకంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, పరిశీలించుకోవాలి. మరి ఇప్పటికైనా మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో, మనము దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా లేదా? మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు మరి లోకానికి మనల్ని వెలుగుగా చూపిస్తున్నాడా లేదనేది మనం మాత్రమే పరిశీలించుకోవాల్సిన విషయం.